నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ పునరుద్ధార దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యేసుక్రీస్తు యొక్క శిష్య జీవితం తేలికగా సుఖభోగాలతో సౌఖ్యంతో నిండిన జీవితం కాదు అని ఆయన తేటగా వారికి చెప్తూ ఉన్నాడు. ఇతరుల కంటే శిష్యులకు ఎక్కువ కష్టాలు వస్తాయి. విశ్వాస పాత్రులైన ఆయన సేవకులు కూడా ఇది వర్తిస్తుంది. వీరు 2 విషయాల మూలంగా వారు ప్రోత్సాహం, నిబ్బరం, ధైర్యం తెచ్చుకోవాలి. బాధల మధ్యలో వారికి శాంతి ఉంటుంది. విజయం క్రీస్తులో ఉన్నవారికి చెందుతుందని తెలుసుకోవాలి. ఈ లోక బాధల స్థానంలో వారికి శాశ్వత మహిమ చేకూరుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారందరికీ, అంటే జీవితంలో కష్టాలు, తమ సొంత నైజంతో చేసే పాపాలతో నలిగిపోతున్న వారందరికీ యేసు కృపాభరితమైన ఆహ్వానం ఉంది. యేసు దగ్గరికి వచ్చి ఆయనకు శిష్యులై, సేవకులై, ఆయన ఉపదేశాలకు విధేయులు కావడం వలన మీ అసాధ్యమైన భారాల నుండి ఆయన మిమ్మల్ని విడిపించి మనకు విశ్రాంతిని, సమాధానాన్ని కలిగించి జీవితాంతం నడిపించడానికి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 7, 8లలో యేసుక్రీస్తును అంగీకరించి బాప్తిస్మం పొందిన ప్రతి విశ్వాసి ఆయనకు శిష్యుడే. ఆయన కాడి ఎత్తుకుని సర్వసృష్టికి సువార్త ప్రకటించుట ప్రతి శిష్యుని యొక్క పని. ఈ పని చేయుటకు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి అని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. పరలోకపు మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించి అవమానాన్ని భరించి పాపుల నిమిత్తం మరణించేంతగా విధేయత చూపించాడు. ఆయనను వెంబడించే వారిలో సైతం ఇటువంటి విధేయత చూపే మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్.